హలో చెప్తావు విజయవాడ వాడు ప్రతి కాల్ రికార్డ్ చేస్తున్నా అన్నాడు నాతో. లైన్ లో ఉంటూ తనకి ఫోన్ చేసి కలుపుతా. నువ్వు కామ్గా అంటే ఆహా ఇంకా కెలుగుతో ఇంకా మళ్ళీ అది ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఇంకా చేసి పెడతాడు. ఏం కాదు, నేనున్నాయి కదా, నేనున్నాయి కదా, నందుతో నేనున్నాను. హైదరాబాద్ తోపులు మా ఎట్లా అంటే హైదరాబాద్ మంది ఏం చేపిస్తున్నా అని నా మీద ఇది అవుతుంది, ఫైర్ అవుతుంది కదా. అట్లా అంటావా? మామూలుగా అయితే నేను మామూలుగా అయితే దాన్ని కలుపుతా, లైన్ లో కలుపుతా, అందరే మాట్లాడతాడు. ఓకేనా? వద్దు ఇంకా వదిలేసేయండి, అనవసరంగా ఏం లేదు, ఇప్పుడే మాట్లాడి పెట్టేసి అందరం మాట్లాడినాం. నేను మాట్లాడినా, ఏమని మాట్లాడారు? మామూలు మాట్లాడినా. మన సరస్సు నేను ఎవరు అనుకుని మాట్లాడినా. మళ్ళీగా ఈ మనిషి ఏమో నువ్వు అంటున్నాడు, నువ్వెంత నీ బతికేంత అన్నట్టు మాట్లాడుతున్నాడు నందు. అయితే నువ్వేం మాట్లాడు? నేను ఎవరు నువ్వు అనుకుని, అంటే మన ఫ్రెండ్, వీళ్ళ ఫ్రెండ్ ఏమో మామూలుగా గుంజుకుని నేనే ఫోన్ ఇప్పుడు ఎందుకులే మాట్లాడుతా, అయిన తర్వాత మామూలు మాట్లాడుతుంది. నందు మాట్లాడుతుంది, ఇంటలే. హలో చెప్పు. చెప్పు ఏమని తిట్టారు దాన్ని? ఎందుకు నెమ్మది ఎంగేస్తాను, ఎక్కడ ఎంగేస్తాను, నేను తిట్టాను. ఓకేనా? నా నెంబర్ ఎలా వచ్చిందని అడిగిందా? ఏం మాట్లాడాల, అవి ఏదో ఆడ తెలిసి ఈడు తెలుసు అన్న ఇది అంది. ఏమంది? ఇవాళ నాకు ఆడ తెలిసి ఈడు తెలుసు అంది. ఎవరు తెలుసు అంట? ఏమంటుంది? నీకు నెంబర్ ఎవరిచ్చే నేను చంపిస్తా, బెదిరిస్తా అంటే ఎవరు నన్ను మా బాబు తగ్గిందని ఏంటి ఏమంటుంది అసలు? సైలెంట్ అయిపోయింది. ఇంకోసారి నీకు కాల్ చేయదు. నాకు కాదు, రాజు కాలేజ్ దగ్గర చేయదు. చేస్తున్నా చెప్పు, చేయదు అన్నాగా. రాజుకి నాకు ఇద్దరికి చేయదుగా. షూర్ చేయదు. ఒకసారి రాజుకి ఒకసారి నెంబర్ కాల్ చేయమని చెప్పు. చెప్తాను. ఎందుకు పాపం తను ఇన్వాల్వ్ చేయడం, తన టెన్షన్స్ అనుకుందా. కాల్ చేయమని చెప్పవే అన్నయ్య. ఆడంటావేంట్రా, చంపేస్తాను. రోడే కదా, రోడే కదా. మనోడైతే రాజు వాళ్ళు వచ్చినా సరే నేను చేయమంటాను. నాకు కామ్ వస్తుంది. నువ్వైతే మా ఇద్దరు జోలికి రాకుండా చూసుకుంటున్నావుగా. హలో, మా ఇద్దరు జోలికి వచ్చిందంటే నేను నిన్నే అడుగుతా. సరే సరే. రాజీవ్ మీరు శిరీష కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. ఈ కేసులో 2 ఆడియో క్లిప్స్ సంచలనం సృష్టిస్తోంది. శిరీష నవీన్తో అనే వ్యక్తితో మాట్లాడిన ఆడియో కలకలం రేపుతుంది. రాజీవ్కు నాకు మధ్య తేజస్విని రాకుండా చూడాలని నవీన్కు చెప్తున్నట్లుగా ఆడియోలో రికార్డైంది. ఇప్పుడు ఆ ఆడియోను విందాం. ఏం కాదు, నేనున్నాయి కదా, నందుతో నేనున్నాను. హైదరాబాద్ తోపులు మా ఎట్లా అంటే హైదరాబాద్ మంది. ఏం చేపిస్తున్నా అని నా మీద ఇది అవుతుంది, ఫైర్ అవుతుంది కదా. అట్లా అంటావా? మామూలుగా అయితే మామూలుగా అయితే దాన్ని కలుపుతా, లైన్ లో కలుపుతా, అందరే మాట్లాడతాడు. ఓకేనా? వద్దు ఇంకా వదిలేసేయండి, అనవసరంగా ఏం లేదు, ఇప్పుడే మాట్లాడి పెట్టేసి అందరం మాట్లాడినాం. నేను మాట్లాడినా. ఏమని మాట్లాడారు? మామూలు మాట్లాడినా. మన సరస్సు నేను ఎవరు అనుకుని మాట్లాడినా. మళ్ళీగా ఈ మనిషి ఏమో నువ్వు అంటున్నాడు, నువ్వెంత నీ బతికేంత అన్నట్టు మాట్లాడుతున్నాడు నందు.
దాన్నా అయితే నువ్వేం మాట్లాడు. నేను ఎవరు నువ్వు అనుకుని అంటే మన ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ ఏమో మామూలుగా గుంజుకుని నేనే ఫోన్ ఇప్పుడు ఎందుకులే మాట్లాడు సాయంత్రం మామూలు మాట్లాడుతుంది. నందు మాట్లాడుతుంది ఇంటలే. హలో చెప్పు చెప్పు ఏమని తిట్టారా దాన్ని? నువ్వు నెమ్మది నింగేస్తాను ఎక్కిస్తాను నేను తిట్టాను. ఓకేనా? నా నెంబర్ ఎలా వచ్చిందని అడిగిందా? అని చెప్తావా? ఏం మాట్లాడలా. అవి ఇది ఆడ తెలుసు ఈడు తెలుసు అన్న ఇది అంది. ఏమంది? వీడియోలో నాకు ఆడ తెలుసు ఈడు తెలుసు అంది. ఎవరు తెలుసు అంట? ఏమంటుంది? నీకు నెంబర్ ఎవరు ఇచ్చారు? నేను చంపిస్తా బెదిరిస్తా అంటే ఎవరు నన్ను మా బాబు దగ్గర ఏంటి ఏమంటుంది అసలు? సైలెంట్ అయిపోయింది. ఇంకోసారి నీకు కాల్ చేయదు. నాకు కాదు రాజు కాల్ చేయదు. చేస్తున్నా చెప్పు. చేయదు అన్నాగా. రాజుకి నాకు ఇద్దరికి చేయదుగా. చేయదు. ఒకసారి రాజుకి ఒకసారి నెంబర్ కాల్ చేయమని చెప్పు. అంటే చెప్తాను. ఎందుకు పాపం తను ఇన్వాల్వ్ చేయడం, తన టెన్షన్స్ అనుకుందాం. కాల్ చేయమని చెప్పవే అన్నీ. ఆడంటావేంట్రా? చంపేస్తాను. ఆడు రోడే కదా రోడే కదా. మనోడైతే రాజు వాళ్ళు వచ్చినా సరే నేను చేయమంటాను. ఆడుకో నాకు కోపం వస్తుంది. నువ్వైతే మా ఇద్దరు జోలికి రాకుండా చూసుకుంటున్నావుగా. హలో, మా ఇద్దరు జోలికి వచ్చిందంటే నేను నిన్నే అడుగుతా. సరే సార్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, శిరీష ఆడియో క్లిప్ కు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న శిరీష ఆత్మహత్య కేసు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక ఆడియో టేప్ రిలీజ్ అవడం, తర్వాత ఆడియో టేప్ ఈ రోజు రిలీజ్ అయిన నేపథ్యంలో దీంట్లో నవీన్, నందు అనే ఇద్దరు కొత్త వ్యక్తులు దీనికి ఎంటర్ అయినట్టు తెలుస్తా ఉంది. అయితే శిరీషకి అలాగే తేజస్వి మధ్య ఉన్న గొడవ నేపథ్యంలో తేజస్వితో తేజస్వితో మాటలు రికార్డు కావాలని చెప్పి నిన్న అడగడం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ అయిన ఆడియో టేబుల్లో రాజుకి సంబంధించి తేజస్విని మా జోలు రాకుండా చూడాలని చెప్పేసి నవీన్ అనే వ్యక్తితోటి చాలా స్పష్టంగా అడగడం, తర్వాత దాని అంటే ఎవరైతే తేజస్విని సమయం మేము చూసుకుంటాము మీ జోలు రాదు అని చెప్పేసి కూడా అతను ధైర్యం చెప్పడం అనే విషయాలు చాలా స్పష్టంగా ఈ ఆడియో టేబుల్ రికార్డ్ అవుతుంది. దీంట్లో మరో 2 క్యారెక్టర్లు అంటే శిరీషకి సంబంధించిన ఏదైతే సూసైడ్ కేసులో దీంట్లో మరో 2 క్యారెక్టర్లు బయటకు రావడం, దీంట్లో వీళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అయినారు, తర్వాత శిరీషకు తేజస్వి మధ్య ఉన్న ఈ గొడవ నేపథ్యంలో వీళ్ళు ఇన్వాల్వ్ ఎంతవరకు ఉంది, దీంట్లో ఈ ఆత్మహత్యకు సంబంధించిన దాంట్లో వీళ్ళు ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అయిందంటే వీళ్ళు వాళ్ళ ఆడియో నిన్న రిలీజ్ అయిన ఆడియో నెంబర్ ఈ రోజు రిలీజ్ అయిన ఆడియో నెంబర్ 2 ఆడియో మనం పరిశీలిస్తే వీటిలో కూడా నవీన వ్యక్తి శిరీషకు ధైర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శిరీషకు సంబంధించి నీకేం ఇబ్బంది లేదు, మీ జోలు రాదు, నీదు తర్వాత శిరీష్ ఇద్దరు జోలు రాదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ధైర్యం చెప్పినట్టుగా దాంట్లో చాలా స్పష్టంగా ఆడియో ఉంది. ఏదైనప్పటికీ ఈ శిరీష కేసులో ఇప్పుడు వచ్చిన ఆడియోకు సంబంధించి నవీన్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ కావడం, తర్వాత శిరీష భయపడుతుంటే తన జోలు రాకుండా చూడమని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడటం ఈ ఆడియో రిపోర్ట్ లో కలిగడం, అలాగే తేజస్వి నవీన్ అనే వ్యక్తి తోటి బెదిరింపుల దూరంలో అంటే నాకు చాలా మంది పరిచయం ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ మీద తెలియడం ఆమె లెక్కలో విజయవాడలో చాలా మంది తెలుసు అని చెప్పేసి కూడా ఆ నవీన్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు కూడా ఆ నవీన్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా శిరీషకు ధైర్యం చెప్తూ ఆ ఆడియోలో చెప్తున్న మాటలు. మరి ఈ ఆత్మహత్యకు తర్వాత ఈ ఆడియో టేబుల్ కి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటంటే దాని మీద మాత్రం పూర్తిగా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఇంకా మరికొన్ని నిజాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే శిరీష బంధువులు 99 టీవీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆడియో టేబుల్ బయటకు రావడం,
ఈ ఆడియో టేపుకు సంబంధించి ఈ రకంగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇంకా అంటే పూర్తిగా ఈ కార్యక్రమాలు పూర్తిగా ఒకనే తమ బ్లేమ్ అవుతున్నారని చెప్పేసి కూడా శిరీష బంధువులు 19 టీవీకి చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి. ఏదైనప్పటికీ ఇక్కడ చూస్తున్న ఆడియో టేపులకు సంబంధించి దీంట్లో రాజీవ్ అనే వ్యక్తి తనకి శిరీషకు చాలా ఇష్టమని చెప్పేసి నిన్న ఒక ఆడియోలో కూడా ఏమంటే ఊరు పేరు చెప్పేసి చెప్పిన తర్వాత ఈ రోజు కూడా ఆడియోలో చాలా స్పష్టంగా రాజీవ్ తర్వాత రాజీవ్ జోలు రాకుండా తేజస్ని రాజీవ్ జోలు రాకుండా చూడాలి, తర్వాత మా ఇద్దరికి ఫోన్ రాకుండా చూడాలని చెప్పేసి కూడా నవీన్ అనే వ్యక్తికి చాలా స్పష్టంగా శిరీష్ అడగడం దీంట్లో చాలా స్పష్టంగా మనకు ఆడియోలో తెలుస్తా ఉంది. ఎల్లయ్య మరి ఇన్నారెడ్డి చెప్పండి, ఈ ఆడియో టేపులపై శిరీష భర్త బంధువులు ఏమంటున్నారు? అంటే దీనికి సంబంధించి మనం గత 2 రోజులుగా శిరీష బంధువులు మనం మాట్లాడుతున్న ప్రయత్నం చేసినప్పుడు ప్రోగ్రామ్ 9 టీవీ సాక్షిగా వాళ్ళు పబ్లిక్ ని కొన్ని వాళ్ళకున్న డౌట్లు అంటే వాళ్ళకి ఏమైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తానని కూడా వాళ్ళు 19 టీవీ కోవడం జరుగుతాం. దీనికి సంబంధించి వాళ్ళ అప్పీల్ కూడా మన ద్వారా చేయాలని చెప్పిన కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆ శిరీష క్రమం సంబంధించిన ఆ పనులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు రాయలేకపోయారు. ఖచ్చితంగా దీని మీద ఈ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న ఆడియోలు తర్వాత ఆడియో టేపులు దీంట్లో అంటే ఈ రిలీజ్ అవడానికి ఏం జరుగుతుంది, తర్వాత ఎందుకు ఈ రకంగా ఆడియోలు బయటకు వస్తున్నాయి, ఇది బయటకు రావడం వల్ల ఎవరికి లాభం అనే విషయం మీద పూర్తి స్థాయిలో మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా మనకు శిరీష బంధువులు చెప్తున్న పరిస్థితి. మరి కాసేపు గమనించిన వాళ్ళు అప్పీల్ చేస్తున్న ఆడియో ఒకటి మన పబ్లిక్ స్థాయి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ రకంగా ఒక్కొక్కటిగా ఆడియోలు బయటకు రావడం తర్వాత శిరీష క్యారెక్టర్ కి సంబంధించి రకరకాల అనుమానాలు ఇప్పటికీ రేకెత్తించిన నేపథ్యంలో ఇంకా 13 సంవత్సరాల కూతురు ఉంది, తర్వాత ఫ్యామిలీ కూడా అనేక ఇబ్బందులు పడుతా ఉంది. ఇట్లాంటి ఆడియో టేపుల వల్ల ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పుకుని శిరీష బంధువులు చాలా స్పష్టంగా తమ ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. అదే వాళ్ళు కూడా ఆడియో రూపంలో ఒక అప్పీల్ ని మన ద్వారా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరి కాసేపులో దానికి సంబంధించిన ఆడియో కూడా మనకు చేరుకున్న తర్వాత దాని ద్వారా అంటే ఈ ఆడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీంట్లో ఈ ఆడియోలు బయట పెట్టడం వల్ల ఎవరు దాని మీద వాళ్ళు చాలా ఆందోళన తెలుస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ తేజస్విని తర్వాత శిరీష్ మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన నవీన్ అనే క్యారెక్టర్ తర్వాత నందు అనే క్యారెక్టర్ మీద కూడా పోలీసులు దర్యాప్తు చేసినట్టుగా మనకి సమాచారం అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ శిరీష సంబంధించి ఈ ఆడియో టేపు తర్వాత నిన్న రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న ఇష్యూలు కూడా అనేక విషయాలు బయటకు రావడం పూర్తి స్థాయిలో ఏ రోజు కాదు ఏదో ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే శిరీష బంధువులు మనతో మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ మొబైల్ పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉంది, మరి పోలీసుల హ్యాండ్ ఓవర్ ఉన్నప్పుడు అన్ని ఎందుకు బయటకు వస్తున్నాయని చెప్పి కూడా చేస్తున్న పరిస్థితి. ఏది అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు శిరీష సంబంధించిన శిరీష మాట్లాడిన ఆడియో టేపుల్లో ఇప్పుడు వచ్చిన 2 టేపులు మాత్రం తన జోలి రాజీవ్ జోలి రాకుండా చూడడం నవీన్ తో మాట్లాడడం, రాజీవ్ అనే వ్యక్తి అంటే ఇక్కడ నవీన్ అనే వ్యక్తి తేజస్తో మాట్లాడి ఎప్పుడు మీ జోలు రాకుండా మేము చూసుకుంటాము, ఇక మీరు ఫోన్ లో రావని చెప్పని ధైర్యం చెప్తున్న ఆడియో టేపు మనం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ నవీన్ నందు అనే క్యారెక్టర్ సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగించి దీనికి సంబంధించి తేజస్విని కూడా మరోసారి పిలిపించి విచారించే అవకాశం ఉంది. అంటే ఈ ఆత్మహత్యకు సంబంధించి గతంలో తేజస్విని తర్వాత శిరీష్ సంబంధించి ఇద్దరి మధ్య ఉన్న వివాదం తర్వాత అలాగనే దీంట్లో ఇంకా మరిన్ని కోణాలు వెలుగుతున్నాయంటే ఖచ్చితంగా ఆమెను కూడా పోలీసు విచారించే అవకాశం కూడా లేకపోలేదు. దీంట్లో ఉన్న ఇప్పుడు ఏమైతే ఆడియో టేపులు ఉన్నాయంటే నవీన్ కావచ్చు నందు ఈ ఆడియో టేపులో ఉన్న నందు ఇద్దరిని కూడా పిలిపించి వీళ్ళ మధ్య వివాదం సంబంధించి ఇంకా మరేదైనా కోణం బయటపడుతున్న యాంగిల్ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.